అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి అయితే ఈ యొక్క పెన్షన్ నిధులనేవైతే మనకి పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుంది, ఎప్పుడు అందించబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఆసరా పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ సంబంధించి మనకి నిధులనేవైతే పెంచి అందించడానికి సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ మనకి ప్రస్తుతం రూ. 2,000 పొందుతున్న వారికి ఏంటంటే రూ. 4,000 వరకు కూడా పెంచే అవకాశం ఉందన్నమాట. రూ. 3,000 తీసుకుంటున్న వారికి 6,000 వరకు కూడా మనకి పెంచే అవకాశం ఉందండి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ఇక్కడ మనకి వృద్ధాప్య పెన్షన్ సంబంధించి ఆసరా పెన్షన్ రద్దు చేస్తూ దాని స్థానంలో ఆసరా చేయూత పెన్షన్ తీసుకురావడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులనేవైతే పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఏవైతే హామీలైతే ఇచ్చాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదండీ! ఇప్పటికే రైతు భరోసా, మనకి ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలు కూడా అమలు చేయడం అయితే జరిగిందనమాట. సో, తర్వాత మనకి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి మనకి ఆసరా చేయూత పెన్షన్ కూడా అమలు చేసే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.